శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇవాళ ప్రముఖ హీరోలు అందరికీ కొరియోగ్రాఫర్. మహేష్ బాబా, అల్లు అర్జున, లేకపోతే చిరంజీవ, రామ్ చరణ, పవన్ కళ్యాణ, ఏ హీరోకైనా సరే వీళ్ళు కంపల్సరీగా ఒకటో రెండో కంపోజ్ చేస్తున్నారు. వీళ్ళ శిష్యులు చాలా సక్సెస్ఫుల్గానే ఉన్నారు. జానీ మాస్టర్ జనసేన అంతకుముందు ఆయన జరిగినటువంటి యాక్టివిటీ ఇదంతా చూసి, శేఖర్ మాస్టర్ రాజకీయాలకు అతీతంగానే ఉంటారు. తను మెగా కుటుంబం అంటే విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ బై ఎలక్షన్ అట ఎవరో సుమలత గారికి సంబంధించినటువంటి దాని మీదన వచ్చిన గొడవ. ఇద్దరు అరుచుకోవడం, కేకలేసుకోవడం, వాళ్ళ మనుషులు అనుకుంటే కాదు, వాళ్ళే స్వయంగా. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే మీడియా చచ్చిపోయిందా, మీడియాలో చేవ చచ్చిపోయిందో అర్థం కాలేదు. ఇదివరకు ఇట్లాంటి ఇష్యూస్ మీదన ఇప్పుడు ఆ ఓ బ్రేకింగ్ వేస్తున్నారు, బొమ్మ వేస్తున్నారు, ఎట్టెట్ట కూడా తిట్టుకున్నారని ఆ టీవీలో చెప్తున్నారు. అంతే తప్పించి ఆ యాంకర్తో చెప్పిస్తున్నారు తప్పించి దాని వెనకాల ఉన్న వాస్తవం ఏంటో వాళ్ళు ఉన్నటువంటి జర్నలిస్టుల ద్వారా చెప్పించలేకపోతున్నారు, స్టోరీ రాయలేకపోతున్నారు, స్క్రోలింగ్ కరెక్ట్గా వేయలేకపోతున్నారు. అంటే జర్నలిజం చచ్చిపోయింది టీవీ ఛానల్లో. ప్రింట్ మీడియా శాంతం మర్చిపోయారనుకుంటే జర్నలిజం. ఈ ఇష్యూ ఎందుకు జరిగింది, నిన్న పొద్దుననగా జరిగింది. బ్రేకింగ్లు వచ్చినాయి, వాళ్ళేమో సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయారు. అది పేపర్లు ప్రజెంట్ చేయగలగాలి కదా. ఎందుకు వీళ్ళిద్దరూ అరుచుకున్నారు ఓపెన్గా, స్వయంగా జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వాళ్ళు ఎట్లాగే చెప్పలేదు. మనకి పేపర్ ప్రతి టీవీ ఛానల్కి, ప్రతి పేపర్కి కూడా ఫిల్మ్ జర్నలిస్టులు ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది ఇదంతా కూడా. రాయలేకపోతున్నారా, రాసే ధైర్యం చాలట్లేదా, లేకపోతే రాయడం ఎందుకులే అనుకుంటున్నారా అన్నది అర్థం కాలే.